టు కాఫీ విత్ చౌదరి. ఈరోజు మీటింగ్లో ఏంటి టాపిక్? రోజు హాట్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, హెడ్లైన్స్ అండ్ అంతా హిట్ లిస్ట్. ఈరోజు హిట్ లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంపెనీస్ మీరే ఉంటారేమో హెడ్లైన్స్లో. మేము మీ సబ్స్క్రైబర్స్ మేడం. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు, నిన్నటి మిత్రులే ఈనాటి శత్రువులు, అట్లా మొన్నటి సబ్స్క్రైబర్స్ ఈనాటి హిట్ లిస్ట్ ఏమో చెప్పలేం కదా. సో డియర్ ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందు వసంత పంచమి శుభాకాంక్షలు. ఏంటి వసంత పంచమి? వసంత పంచమి అంటే ఏంటో తెలుసా? ఆ తల్లి సరస్వతి, చదువుల తల్లి సరస్వతి, రాగాల అనురాగాల తల్లి, మమతల తల్లి తన ఒడిలో బిడ్డల్ని కూర్చోబెట్టుకొని సరస్వతి నమస్తుభ్యం ఈలు ఓనామాలు దిద్దించి అక్షరాభ్యాసం చేస్తూ నాలుక మీద వికట కవికి రాసినట్టుగా బీజాక్షరాలు రాస్తూ తల్లి సరస్వతి ఓనామాలు దిద్దుతుంది. అది ఎన్నాలి అంటే చదువుల తల్లి, సంగీత సాహిత్యాలలో మేటి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు లేదే అసలు చదువే రాదు. పండితుడికి కూడా ఆ తల్లి వీక్షణాలు చాలా అవసరం. ఎందుకంటే చదివిన చదువు నీటి పాలు, బుగ్గిపాలు, అగ్గిపాలు, కెరటాల పాలు, బూడిద పాలు. ఈరోజు మనం చదివిన చదువుని వినియోగిస్తాం. ఇంకా ఎకనామిక్స్లో పిహెచ్డి చేసిన ఆయన మంచి సలహా ఇస్తారు. అలాగే రాజకీయాల్లో ఆరితేరిపోయిన వాళ్ళు రాజకీయంగా మంచి సలహా ఇస్తారు. అంటే వాళ్ళ చదువు, పొలిటికల్ సైన్స్ డిగ్రీలు ఊరికే వేస్ట్ కాదు. అలాగే ఎంబీబీఎస్ చదివిన ఆయన ఫ్రీగా అందరికీ వైద్యం చేస్తాడు. ఎల్ఎల్బి చదివిన వాళ్ళు అడ్వకేట్స్ ఫ్రీగా లీగల్ సర్వీసెస్ ఫ్రీగా వాళ్ళ సేవలు అందిస్తారు, న్యాయ సేవ. ఇలా చదువుకున్న చదువు వేస్ట్ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, డబ్బే ప్రధానం, డబ్బే ఇంపార్టెంట్, డబ్బే లోకం, డబ్బే ప్రపంచం అనుకో. మనం చదివిన చదువుని యూటిలైజ్ చేయాలి. మా ఇంటి దగ్గర ఒక ఆయన తాగుతాడు. టుడే వాట్ హ్యాపెండ్? నేను మేడ మీద ఎక్కి బట్టలు ఆరేస్తాను, చీరలు ఆరేస్తుంటే వాడు వెస్ట్కి తిరిగి సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. అయినా అంకుల్ సూర్య నమస్కారం ఇప్పుడు చేస్తున్నారేంటి? సన్సెట్. నేనే అయ్యో బట్టలు ఆరేస్తున్నా, ఆరతాయో లేదో అని బెంగ పెట్టుకున్నాను. అదేంటమ్మా పొద్దున్నే చక్కగా బట్టలు ఆరేస్తూ నేను సూర్య నమస్కారం చేస్తుంటే నన్ను అంకుల్ సాయంత్రం అయిపోయింది సన్సెట్, సంధ్యా నమస్కారం ఇప్పుడు చేస్తున్నారేంటి సూర్య నమస్కారం సన్సెట్కి? జీవన సంధ్యలాగా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అంటే వాడు తాగుపోతాడు కదా. సరే, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే తాగుబోతులకి ఈస్ట్ ఎంతో వెస్ట్ కూడా అంతే, మంచి ఎంతో చెడు కూడా అంతే. వాడికి విచక్షణ జ్ఞానం తెలియదు. అంటే మనసు మందంగా అవుతుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది. నాలుక మందం ఉన్న వాళ్ళకి శ్లోకాలు పలకం. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటారు కదా, అది ఇంత ఫాస్ట్గా నాలుక మందం ఉన్న వాళ్ళకి పలకదు. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య అని అనుకో. ఓ క్యా హై కి యదా యదా కొంచెం మందబుద్ధి అనమాట.
ఇంకా వాళ్ళకి ఈస్ట్ అంటే వెస్ట్ అంటే సూర్య నమస్కారం ఎంతో, సూర్యాస్తమయం, సూర్యోదయం, అన్నీ దయ్యాలు, భూతాలు, పిశాచాలు అన్నీ ఒకటే. పెళ్ళాం ఎంతో ఇప్పుడు గత్తె అంతే, ఇప్పుడు గత్తె ఎంతో తల్లి అంతే, తల్లి ఎంతో చెల్లంతే, చెల్లెంతో కూతురు అంతే, కూతురు ఎంతో పెద్ద భార్య అంతే, పెద్ద భార్య అంతా పక్కింటోడి పెళ్ళాం కూడా అన్నీ ఒకటే వాళ్ళకి. అందుకే తాగుబోతోళ్ళతో పెట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ పెళ్ళాలు తిరిగిపోతాడు. ఇంకోడు ఉన్నాడు అశోక్ వెంటైర్ అంటే ఆడిపోదు, ఆడి పాడగడ్డ, ఆడి పిల్లల శవాలెల్లా, ఆడి పెళ్ళాం పిల్లలు బూడిదైపోదు. వెంకటరెడ్డి అని ఒకడు ఉన్నాడు ముసలోడు, వాడు ఐడిపిఎల్లో పనిచేస్తూ ఇంగ్లాండ్కి ఎసరు పెట్టి ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో ఉద్యోగం చేసి, ఎంత దుర్మార్గుడు అంటే వాడు డ్యూటీ అయిపోయి ఇంకోటి వస్తాడు కదా, అతను డ్యూటీ ఎక్కుతాడు కదా, అతని మీద ఇతను రిమార్క్స్ రాయాలి. హీ ఆల్వేస్ కమ్స్ లేట్ అని రాశాడంట రోజు. యూ ఆల్సో కమ్ లేట్. మా నాన్న దగ్గర 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు 1966లో తీసుకున్నాడు. 1966లో 30 లక్షలు తీసుకొని ఇప్పుడు ఏమంటాడు, ఏంటంటో అంటుంటాడు. వ్యభిచారం చేసే ఫ్రెడ్ ఇలియట్, మేల్ ప్రాస్టిట్యూట్ ఫ్రెడ్ ఇలియట్ డాక్టరే శ్రావణిలాగా వ్యభిచారం చేస్తాడు. శ్రావణి కూడా డాక్టర్ వ్యభిచారం చేస్తుంది. ఒళ్ళో ముక్కునే శ్రావణి వ్యభిచారం చేస్తుంది. దాని అమ్మ అది అనంతపూర్లోను, బెంగళూరులో, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా, గచ్చిబౌలిలో శ్రావణి, డాక్టర్ శ్రావణి వ్యభిచారి. అట్లాగే ఫ్రెడ్ ఇలియట్ కూడా దొంగ, ప్రాస్టిట్యూట్, థీఫ్, బెక్కర్, వ్యభిచారం చేసి డబ్బున్న ఆడదాన్ని పట్టుకొని యు ఆర్ మై వైఫ్, యూ హెల్ప్ మీ అంటాడు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ యువర్ వైఫ్, ఎస్, వై ఐ షుడ్ హెల్ప్ యూ అన్లెస్ దెర్ ఈస్ అ డాక్యుమెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎనీ ప్రూఫ్ ఆర్ విట్నెస్ ఆర్ ఎనీ బ్యాంక్ డాక్యుమెంట్. అయినా కూడా మనం ఎవడీడు ఇలా మన వెనకాల పడుతున్నాడు, ఇటు ఆడగట్ట అని. ఏంటి సంగతి ఏంటి అంటే, నేను వేరే దేశం నుంచి వచ్చాను, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ రియల్ ఎస్టేట్ బట్ యూ మస్ట్ గివ్ మీ 2 lakhs. సరే వీడు పాడగడదాం అని 2 లక్షలు ఇస్తే ఆఫ్టర్ టేకింగ్ 2 lakhs హీ విల్ సే యు ఆర్ ఎ ఫూల్. అలాంటోడే ఈ బిచ్చపోడు, ఈ ముష్టి ముండా కొడుకు ఫ్రెడ్ ఇలియట్, కెవిన్, వీళ్ళంతా దరిద్రులు. వీళ్ళని నమ్మొద్దు, వాళ్ళ నోట్లో మన్ను పడుతుంది, వాళ్ళని లారీ గుద్దేస్తుంది, వాళ్ళ శవాలు వెళ్తాయి. టు సేవ్ దేర్ స్కిన్, టు కమ్ అవుట్ ఆఫ్ టు ఎస్కేప్ ద క్రైమ్స్. చాలా తెలివిగా, ఎస్, అమ్ముకునే వాళ్ళకి ఏముంది, రంకు నేర్చిన వాళ్ళకి బొంకు తెలీదా అని, రంకు నేర్చినమ్మ బొంకు నేర్చుతుందని ఆ ఫ్రెడ్ ఇలియట్, కెవిను, ఆ ముష్టి వెధవలు, ఆ దరిద్రులు, నికృష్టులు. వీఆర్ ఆస్కింగ్ యూ హెల్ప్. అవునా, లక్షలు, కోట్లు, మిలియన్స్ తీసుకొని ఫూల్ అన్నారు మీరు, ఫూల్. ఇలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తే రేపు బ్లడీ ఫుల్ అంటారు. వీ లాస్ట్ ఆల్రెడీ లక్షలు, కోట్లు, మిలియన్స్, ఎస్, అండ్ యూ సెడ్ ఫూల్స్. టుమారో ఇఫ్ యూ సే బ్లడీ ఫూల్స్, హూ ఈస్ రెస్పాన్సిబుల్? ఎస్. సో ఫ్రెడ్ ఇలియట్ శవం ఎట్లాగో వెళ్తుంది. ఒళ్ళమ్ముకునే సుమన్, వ్యభిచారం చేసే సుమన్, రోజు 1000 మంది మొగోళ్ళతో మన ముందు పడుకుంది సుమన్. చాలా ఎందుకన్నది సిద్ధార్థ పెళ్ళం బాత్రూమ్ క్లీనర్స్ది మొత్తం. ఎస్, ఎక్స్క్రీటా తిని బతికిన సిద్ధార్థ్, బాత్రూమ్ క్లీనర్స్ది ఎక్స్క్రీటా తిని బతికినోడు, బాత్రూమ్ క్లీనర్స్ది మొత్తం. ఎస్, వాడి బతికే బాత్రూమ్ క్లీనర్స్ది ఎక్స్క్రీటా తిని బతికాడు. సిద్ధార్థ్ పెళ్ళాంని ఎక్కనోళ్ళాడు, దిగనోళ్ళాడు సుమన్ని, సిద్ధార్థని. ఇక సుమన్కి అది ముగ్గురు ఆడపిల్లల్లో ఒకటి, సుమిత్రలాగా, వీధి కుక్క సుమిత్రలాగా, ఒళ్ళమ్ముకునే విద్య, రఘువీర్ భార్యలాగా, ఆదిత్య కూతురులాగా ఒళ్ళమ్ముకునే వాళ్ళు, పిచ్చపోళ్ళు, ముష్టివాళ్ళు, అడుగు తినేవాళ్ళు, కుక్కలు చింపిన విస్తరులు వాళ్ళు. వాళ్ళకి ఏడుపుంటుంది. వైభవలక్ష్మి లాంటి నన్ను చూస్తే నాకు కాలి గోటికి రారు వాళ్ళు. ఎస్, ఏడుపుంటుంది. అయితే ఆ వ్యభిచారం చేసుకునే సుమను ఒళ్ళమ్ముకునే ప్రభా ఉంది కదా ఇంటెదురు, దాని పెద్ద కోడలు అమెరికాలో వ్యభిచారం చేసి 3 అంతస్తుల మేడ కట్టింది. దాని చిన్న కోడలు, పెద్ద కోడలు, దాని కూతురు సరిత పుట్టినప్పటి నుంచి రోజు ఒక 1000 మందితో పడుకొని, మొగుళ్ళు కూడా 1000 మందితో పడుకోబెట్టి చక్కగా పెళ్ళానికి వేడివేడి కాఫీ ఇస్తారు. మెజెస్టిక్ ప్రాస్టిట్యూట్స్. ఎస్, వీళ్ళకి ఎస్ పార్వతీదేవి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఎట్లా అనిపిస్తుంది అంటే కాలిపోతుంది. వీళ్ళలాంటి వాళ్ళకి మనం చూస్తే
కాలిపోతుంది ఎక్కడంటే అక్కడ. ఎస్, ఫ్యూజులు ఎగిరిపోతాయి. నరికి పోగులేస్తాం. ముళ్ళ ముక్కునే వ్యభిచారిణి సుమన్ అండ్ వ్యభిచారం చేసే సీతా మనోహరి గొడ్రాళ్ళై విధవరాళ్ళు అవుతారు కరెంట్ ఉన్న ప్రతి ఆడది. హపరాల్లో ఏమనుకుంటున్నారు? వెంకటకోటమ్మ దాని కరెంట్ ఉన్న కూతురులాగా. మీరు దొంగలు, లంజలు, ముష్టోళ్ళు. యూ పీపుల్ ఆర్ థీవ్స్, ప్రాస్టిట్యూట్స్, బెగ్గర్స్. హెల్ప్ చేయాలా? అబ్బా, ఎందుకు? మీరు ఏమైనా లక్షలు కోట్లు మిలియన్స్ ఇచ్చారా మాకు? మా దగ్గర నుంచి లక్షలు కోట్లు మిలియన్స్ దొబ్బేశారు. ఎస్, తీసుకున్నారు ఆఫీషియల్గా, లీగల్గా కూడా. తర్వాత ఫూల్స్ అన్నారు. సిగ్గులేదా మీకు? మిథున్ मिथुन एक अच्छा गरम कॉफ़ी होना, हाँ वो भी होना, गरम गरम पहले कॉफ़ी बाद में అయితే. సో డియర్ ఫ్రెండ్స్, సీతా మనోహరి సుమను గుడ్రాళ్ళ విధవరాళ్ళు ఎట్లాగో అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోడళ్ళు అంతమైపోతారు హపరాల్లో, వాళ్ళు వ్యభిచారిణీలు. కాబట్టి నోరు కంట్రోల్లో పెట్టుకోండి ఏమా. కంట్రోల్ సి నొక్కుకోండి కరెంటు ఉన్న వాళ్ళందరూ హపరాల్లో కూడా.